హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజు పెళ్లి చేసుకొని ఇక మధునైతే మ్యాడీ ఇంట్లో అడుగు పెడతాడు కదా. అది చూసిన దేవ అయితే ఇక మధుని చంపాలని చూడబోతూ ఉండగా ఇక అప్పుడే నైని ఎంట్రీ ఇచ్చి ఇక నైని అయితే దేవాకి ఇక దేవ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇక నాగవల్లికి అయితే ఇక దేవ అనే పార్వతిని చంపేశాడన్న నిజాన్ని అయితే తెలియజేయబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మధునైతే ఇక మ్యాడీ ఇక పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇక బ్రహ్మచారిగా ఉండిపోవాలి అని తిలకైతే తీర్మానం ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి ఈ అన్యాయం, ఇక ఎలాగో గుడిలో ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగించడం ఏంటి అని ఇక దేవా లేదు ఇలా జరగనివ్వను అని ఇక అంటూ ఉంటాడు. మీకొక న్యాయం మాకొక న్యాయమా? ఆ రోజుల్లో నువ్వు గుర్తు చేసుకో, ఒక అమ్మాయి జీవితంలో ఇలా చేసి ఆ అమ్మాయిని బ్రహ్మచారిలా ఉంచి ఇక తనను మోసం చేసిన ప్రేమించిన వాడు వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయి ఈరోజు ఈ గుడిలోనే ఇక ఈ విధంగా ఉంది, కావాలంటే ఆ అమ్మాయిని చూడు అని ఇక తననైతే చూపిస్తారు. అప్పుడే అది చూసిన ఇక దేవ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే ఇక ఈ అమ్మాయి తనేనా అని ఇక అనుకుంటూ ఉంటాడు తన మనసులో. అప్పుడే ఇక చూసావు కదా, ఆ అమ్మాయిలాగా ఈ అమ్మాయి పరిస్థితి కాకూడదు, కాబట్టి ఈ అమ్మాయికి ఇక నీ కొడుక్కి పెళ్లి ఖచ్చితంగా జరగాల్సిందే, జరిగి తీరవలసిందే అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే లేదు అలా జరగకూడదు, నేను జరగనివ్వను, ఇక ఎవరో ఊరు పేరు తెలియని తనని నా కొడుక్కి భార్యగా చేసుకోవడం ఏంటి, నా కోడలుగా చేసుకోవడం ఏంటి, లేదు అలా జరగకూడదు అని ఇక అంటూ ఉంటాడు దేవ. అయితే అలా అయితే నీ కొడుకు ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండాలి, ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండాలి, అలా అయితేనే ఇక ఈ విధంగా ఒప్పుకుంటాము అని అనగానే నా కొడుకు బ్రహ్మచారిగా ఉండడు, ఖచ్చితంగా దానికి పెళ్లి జరిపిస్తాను, కానీ కావాలంటే ఆ అమ్మాయి ఇదంతా తప్పు చేసింది ఆ అమ్మాయే కాబట్టి ఆ అమ్మాయి బ్రహ్మచారిగా ఉండిపోతుంది. ఈరోజు ఆ అమ్మాయి నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుంది, ఇక కావాలనే ఇక తన గుడిలో చేరి ఇక నా కొడుకుని కూడా అలా గుడికి రప్పించుకొని ఈరోజు ఈ విధంగా పెళ్లి జరగాలని చూస్తుంది, లేదు ఇలా జరగనివ్వను అని ఇక దేవ అంటూ ఉంటాడు. ఇక అయితే నీ కొడుకుని తీసుకొని నువ్వు వెళ్ళిపో, ఇక తర్వాత ఈ అమ్మాయి బ్రహ్మచారిగా ఉండిపోతుంది, అలా అయితేనే నేను ఒప్పుకుంటాను అని ఇక తిలకైతే అంటూ ఉంటాడు ఊరందరి ముందు. అప్పుడే ఇక దేవాన్ని తీసుకొని ఇక పోదాం పద నాన్న, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం అని ఇక దేవ నాగవల్లి ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీని తీసుకొని వెళ్తూ ఉండగా మ్యాడీ మధు గురించి ఆలోచించుకొని, అంటే నా వల్ల మధు పడవలసిన పరిస్థితి వచ్చింది, లేదు మధు నా కోసం ఎంతగానో చేసింది, అలాంటి మధు విషయంలో నేను ఎందుకు తప్పు చేస్తాను, లేదు మధు విషయంలో నేను తప్పు చేయను అని ఇక అనుకుంటూ ఉంటాడు. మ్యాడీ అయితే వెంటనే ఈరోజు నా వల్ల బాధపడవలసిన మధుని బాధపడనివ్వను, ఎందుకంటే మధు నా కోసం ఎంతగానో చేసింది, అలాంటి మధుని నేనెందుకు జీవితాంతం లైఫ్ లాంగ్ తను పెళ్లి చేసుకోకుండా బాధపడేలా చేస్తాను, ఇప్పుడు తన మెడలో తాళి కడితే అయిపోతుంది, మధు నాతో ఉండిపోతుంది అని ఇక మ్యాడీ అయితే ఇక అనుకుంటూ ఉంటాడు. వెంటనే మళ్ళీ మ్యాడీ తిరిగి మల్లుతూ ఉంటాడు. అప్పుడే ఏంటి నాన్న మళ్ళీ ఎందుకు ఇటు మలుతున్నావు అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అమ్మ నేను తప్పు చేశాను అని అందరూ అంటున్నారు కదా, లేదు నా వల్ల మధు బాధపడకూడదు, తను జీవితాంతం పడకూడదు, అందుకనే నేను ఇక మధుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని ఇక మ్యాడీ అనగానే నాగవల్లి, శ్రేయ ఇక తన ఫ్యామిలీ మొత్తం దేవ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నాన్న నువ్వు తనని పెళ్లి చేసుకోవడం ఏంటి, మన కాలిగోటుకు కూడా తను సరిపోదు, అలాంటిది ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని దేవ అంటూ ఉంటాడు. లేదు మనం చేసిన తప్పు, ఇక మనం ఆ అమ్మాయిని బాధపడకుండా చేయకూడదు, తను ఈరోజు బాధపడవలసి వచ్చిందంటే ఇక మన ఫ్యామిలీ వల్లే, తను లైఫ్ లాంగ్ అలా బ్రహ్మచారిగా ఉండనివ్వను, నేను నా వల్ల ఆ అమ్మాయి బాధపడకూడదు, ఇక నా వల్ల ఆ అమ్మాయి కూడా పిచ్చి పట్టిన అమ్మాయిలాగా ఇక ఆ అమ్మాయిలాగా మారకూడదు, అందుకనే నేను మధుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అనగానే ఇక తిలకైతే నీ కొడుకే ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడే పూజారి గారు వెంటనే తాలిబొట్టు తీసుకురండి అని ఇక అనగానే సరేనయ్యా అని ఇక పూజారి అయితే గుడిలో ఉన్న తాలిబొట్టునైతే తీసుకువస్తాడు.
ఇక అప్పుడే నాగవల్లి ఇక దేవ అయితే, లేదు వద్దు, జరగకూడదు నాన్న, ఇలా జరగకూడదు, నువ్వు శ్రేయని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, శ్రేయకి ద్రోహం చేయకూడదు అని అంటూ ఉండగా ఇక మ్యాడీ మాత్రం ఆ మాటలన్నీ వినిపించుకోకుండా మధు మెడలో తాళి కడతారు. అది చూసి శ్రేయ చాలా ఆవేశంతో ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. చాలా హడావిడిగా వెళ్ళిపోవడంతో ఇంట్లో వాళ్ళంతా ఇక పరిగెత్తుకుంటూ ఇక శ్రేయ వైపే ఇంటికైతే వెళ్తారు. ఇక శ్రేయ మాత్రం తన రూమ్లోకి వెళ్ళి ఇక తను ఇక చనిపోవడానికి సిద్ధపడుతుంది. అప్పుడే ఇక, లేదమ్మా శ్రేయ, ఎలాగైనా నీకు మ్యాడీకే పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్ళి ఎప్పటికీ చెల్లదు అని ఇక అంటూ ఉంటారు. అయినా నాకు బాబు దూరం అయిపోయాడు, లేదు నేను ఇక బ్రతకలేను అని ఇక శ్రేయ అంటూ ఉండగా దేవ అయితే తలుపులు బద్దలు కొట్టుకొని ఇక లోపలికైతే వెళ్తాడు. వెంటనే ఇక శ్రేయని కాపాడి, ఏంటమ్మా శ్రేయ, నువ్వు ఈ మాత్రానికే ఇక చనిపోవడం ఏంటి, లేదు ఈ పెళ్ళి ఇక అంతా అబద్ధం, ఇక మ్యాడీకి ఇప్పుడు ఆ అమ్మాయి మధుకి పెళ్లి జరగలేదు, మధు మోసం వల్లే కదా మ్యాడీ పెళ్లి చేసుకుంది, కాబట్టి ఈ పెళ్ళి అసలు లెక్కలోకే రాదు, ఇక మ్యాడీకి ఇక మధుకి దూరాన్ని పెంచుతాను, ఆ మధుని శాశ్వతంగా పంపించేశాను, ఆ మధుని చంపైనా సరే నీకు మ్యాడీకి పెళ్లి జరిపిస్తాను, ఆ మాట నీకు నేను ఇస్తున్నాను అని ఇక దేవ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక శ్రేయ మాత్రం ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. సరే, నువ్వు చెప్పినట్లే నీకు మీ బావకి పెళ్లి జరిపిస్తాను, ఆ మధు ఈ జీవితాంతం తను అసలు లైఫ్లోనే ఉండకుండా చేస్తాను అని ఇక దేవ అయితే ఇక శ్రేయకైతే మాటిస్తాడు. ఇక మ్యాడీ మాత్రం పెళ్లి చేసుకొని ఇక దేవా ఇంట్లోకైతే అడుగు పెడతాడు. అప్పుడే ఇక అది చూసిన దేవ, ఎక్కడికి, ఆగండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే దేవ, ఏంటి నా ఇంటికి వస్తున్నావు, అసలు నా ఇంట్లో పని మనిషి కూడా నువ్వు సరితూగవు, అలాంటిది నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకొని వస్తే అసలు నీది పెళ్ళంటారా, ఇక ఆ గుడిలో ఆ మోసం వల్ల జరిగింది కాబట్టి నీకు మ్యాడీకి ఈ పెళ్ళి జరగలేదు అంటే ఈ పెళ్ళి నిజం కాదు, అందుకని నువ్వు మ్యాడీతో ఇంట్లోకి రాకూడదు, మ్యాడీ మాత్రమే ఇంట్లోకి రావాలి అని ఇక అంటూ ఉంటాడు దేవా అయితే. అప్పుడే ఇక, ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు, గుడిలో దేవుని ముందట ఈ పెళ్ళి జరిగింది, ఇక ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదని నేను ఈరోజు మధు మెడలో తాళి కట్టాను, ఎలాగో గుడిలో అయితే పెళ్ళి జరిగింది కాబట్టి ఈ పెళ్ళి ఇక నిజంగానే, కాబట్టి ఇప్పుడు నేను గుడిలో దైవ సందర్భాన పెళ్లి చేసుకున్నాను, ఇక ఈ పెళ్ళి ఎప్పటికీ ఇది నిజమన్నట్టే డాడీ, ఇక ఆ అమ్మాయిని నేను దూరం చేసుకోలేను అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఏం మాట్లాడుతున్నావు అని ఇక దేవ అయితే, మీరు నా కళ్ళ ముందు కనిపించకూడదు అని ఇక వెంటనే ఇక దేవ తన రూమ్లో ఉన్న గన్ని తీసుకొచ్చి మధుకి గురి పెడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ, ఏంటి నాన్న, ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక, ఈ అమ్మాయిని నీ లైఫ్లో లేకుండా చేస్తాను, ఈ అమ్మాయిని చంపేసి నా నా మేనగోడల్ని నీకు పెళ్లి జరిపిస్తాను, ఇక నేను కోరుకుంది అదే, నాకు శ్రేయ జీవితం మాత్రమే ముఖ్యం అని ఇక తనని చంపేస్తాను అని ఇక దేవ అయితే గురి పెడతాడు. అప్పుడే మ్యాడీ ఇక మధుకి అడ్డుగా వచ్చి, లేదు నాన్న, మధుని నువ్వు ఏం చేయకూడదు, మధు ఇప్పుడు నా భార్య అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి అయితే, ఏం మాట్లాడుతున్నావురా, తను నీ భార్య ఏంటి, అసలు నువ్వు ఎంతగానో ద్వేషించే చిన్నినే తనురా అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, చిన్ని మధు కావడం ఏంటి అని అనగానే, అవునరా, ఆ మధుయే చిన్ని, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు, ఈ విషయం తెలిసే మీ నాన్న చిన్ని అని తెలవగానే తనని చంపేస్తాడనే ఇక కారణంతో తన పొలిటికల్లో ఏదైనా ఇక ప్రాబ్లం అవుతుందని ఇన్ని రోజులు ఈ నిజాన్ని నా మనసులోనే పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పే సందర్భం, ఇప్పుడు నువ్వు ఎంతగానో ద్వేషించే ఆ చిన్నిని పెళ్లి చేసుకున్నావురా అని నాగవల్లి చెప్పగానే అప్పుడు ఇక మ్యాడీ అయితే, ఏంటి మధు, నువ్వు నన్ను మోసం చేసావా, చిన్నివి నువ్వా అని అంటూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ, చిన్ని నేనే మ్యాడీ, కానీ నీకు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నా విషయంలో మా అమ్మ తప్పు చేసిందని ఇక నన్ను ఇక దూరం ఎక్కడ పెడతావో, నీ ఫ్రెండ్ లాగైనా నేను నీతో ఉంటానని అనుకుని ఈ విధంగా చేశాను మ్యాడీ, ప్లీజ్ మ్యాడీ, మా అమ్మ ఏ తప్పు చేయలేదు మ్యాడీ, నేను నీ విషయంలో ఇక నేను నిజాన్ని నిరూపించాలని అనుకున్నాను, మా అమ్మ తప్పు చేయలేదు, మా అమ్మ నిర్దోషి, అసలు దాని వెనకాల కారణం ఏంటో తెలుసుకొని అసలు మీ అమ్మని ఎవరు చంపారో నిజాన్ని నిరూపిస్తాను మ్యాడీ, నాకు కొంత సమయం మ్యాడీ అని అనగానే, అయినా నువ్వు చిన్నివన్న నిజం నా దగ్గర దాచి ఇంకా పెద్ద తప్పు చేశావు, నీ మెడలో నేను తాళి కట్టడం ఏంటి అని ఇక మ్యాడీ అయితే మధు మెడలో తాళిని తెంచబోతూ ఉండగా అప్పుడే నయని ఎంట్రీ ఇస్తుంది. ఇక ఆపు మ్యాడీ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నయనిని చూసి ఇంట్లో వాళ్ళంతా ఒకసారి షాక్ అయిపోతారు. ఇక అప్పుడే, నువ్వెవరు అని నాగవల్లి అనగానే, నేను
నిజాన్ని నిరూపించే వ్యక్తిని అని అంటూ ఉంటుంది నయని అయితే. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే దేవ మాత్రం నయని చూసి ఒకసారి షాక్ అయిపోతాడు. అంటే కావేరి మనిషి నయని కదా, తను ఇక తన పోలీస్ స్టేషన్లో కావేరికి చాలా సహాయంగా ఉండేది. అలాంటి నయని ఇప్పుడు ఇంటికి రావడం ఏంటి, అయినా నయని ఇక నా గురించి నిజాన్ని బయట పెడుతుందా అని ఇక దేవ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి నువ్వెవరు మళ్ళీ మా ఇంట్లోకి రావడం ఏంటి, ఇక ఈ మధుకి సపోర్ట్గా ఉంటున్నావా, తనే చిన్ని అని మా కుటుంబానికి ఎంత ద్వేషం చేసింది, ఎంత మమ్మల్ని బాధ పెట్టిందో, అలాంటి ఇక మధుని మా ఇంట్లోకి రాణించడం ఏంటి అని ఇక అంటూ దేవ మాట మారుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చాలండి చాలు ఆపండి మీ నాటకాలు అని నయని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక మధు అయితే నయని వైపు చూస్తూ చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఇక ఏంటి మీరెవరు అసలు అని మ్యాడీ అంటూ ఉంటాడు. అవును బాబు, నేను చిన్ని తరపున మనిషిని. చిన్ని వాళ్ళమ్మ తప్పు చేసిందని నువ్వు అంటున్నావు కదా, అసలు చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేసింది అని ఇక నయని అంటూ ఉంటుంది. చిన్ని వాళ్ళమ్మ ఈరోజు నా జీవితంలో నా తల్లి లేకుండా చేసింది, నా తల్లిని నాకు దూరం చేసింది. ఇక ఆ విషయం తెలుసుకొని కూడా చిన్నప్పుడు చిన్ని నాకు ఆ నిజాన్ని చెప్పలేదు. ఇక మా అమ్మని చంపేసి తను కొన్నాళ్ళు జైల్లో కూడా ఉంది ఇక అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. ఏంటి మీ అమ్మని ఇక చిన్ని వాళ్ళమ్మ చంపేసిందా, అయినా నువ్వు సాక్ష్యాలని చూసావా అని ఇక నయని అంటూ ఉంటుంది. లేదంటే నేను సాక్ష్యాలని చూడలేదు, కానీ ఆ రోజులో కావేరంటే చాలా రోజులు మా అమ్మాయిని చంపేసి ఇక కొన్నాళ్ళు జైల్లో కూడా ఉంది అని అనగానే ఆ కొన్నాళ్ళు ఆ జైలర్గా ఉంది, ఇక అందులో ఉన్న నేను కూడా కానిస్టేబుల్ అని చెప్పగానే మ్యాడీ ఒకసారి షాక్ అయిపోతాడు. మీకు తెలుసు కదా ఇక చిన్ని వాళ్ళమ్మ కావేరంటే చాలా పెద్ద తప్పు చేసిందని, అయినా మళ్ళీ నన్ను అడగడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటాడు. అవును బాబు, చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు, అసలు చిన్ని వాళ్ళమ్మ ఇక మీ అమ్మని చంపేయలేదు, దానికి కారణం పెద్దగానే ఉంది అని అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు, ఇక మా అమ్మని చంపేయింది తనెందుకు జైలుకు వెళ్తుంది, శిక్షణ ఎందుకు అనుభవిస్తుంది అని మ్యాడీ అంటూ ఉంటాడు. లేదు బాబు, కొన్ని కారణాల వల్ల కొంతమంది చేసిన మోసాల వల్ల ఇక చిన్ని వాళ్ళమ్మ కావేరి ఇక జైలుకు వెళ్ళవలసి వచ్చింది, తను శిక్షని అనుభవించవలసిన రోజు వచ్చింది కాబట్టి అనుభవించింది. ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక తను నిజంగానే సాక్ష్యాలను ఎక్కడ నిరూపిస్తుందో అని తనని కూడా చంపేశారు అని చెప్పగానే అక్కడున్న దేవ షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఈ నయని నా గురించి బయట పెడుతుంది, ఖచ్చితంగా బయట పెడుతుంది అని దేవ మాత్రం తనలోనే తాను టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ ఏంటి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును బాబు, నిజం మాట్లాడుతున్నాను, చిన్ని వాళ్ళమ్మ కావేరి ఏ తప్పు చేయలేదు, అసలు మీ అమ్మని చంపేసింది చిన్ని వాళ్ళమ్మ కావేరి కాదు, కావేరి ఎంత గొప్పదో నాకు తెలుసు, మీ అమ్మ విషయంలో ఇలా జరిగిందని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉండగా ఇక ఆ నింద వాళ్ళ మీద ఎక్కడ పడుతుందో అని ఇక తనపైయే ఆ నిందను వేశారు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఇక అనగానే అవును బాబు, చిన్ని వాళ్ళమ్మ అసలు కావేరి మీ అమ్మతో ప్రాణ స్నేహితురాలు, వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఒకరి నుంచి ఒకరిని విడవకుండా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అప్పుడు ఇక కావాలని మీ అమ్మని తనని దూరం చేసి మీ అమ్మని చంపేసి తన నుండి ఇక తనని దూరం చేసి ఆ తర్వాత తనని కూడా చంపేశారు అని నయని చెప్పగానే మేడం మీరు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అవును, నిజం నీకు అర్థం కాదు కాబట్టి సాక్ష్యాలు కూడా తీసుకువచ్చాను అని ఇక నయని అయితే సాక్ష్యాలు అయితే మ్యాడీకి చూపిస్తుంది. అప్పుడే మ్యాడీ ఆ సాక్ష్యం చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి మా అమ్మని చెప్పేసింది మా నాన్నన అని ఇక అంటూ ఉంటాడు. అవును బాబు, ఆ సాక్ష్యాన్ని నీ కళ్ళారా నువ్వు చూసావు కదా, ఇక మీ అమ్మని చంపేసింది ఎవరో కాదు మీ నాన్నే, మీ నాన్నే తన బంగారం తన ఆస్తుల కోసం తనని పెళ్లి చేసుకొని తనని చంపేశాడు అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక మ్యాడీ తన ఫోన్లో వీడియోనైతే ఇక దేవ పార్వతిని చంపేయడం చూశాడు. ఒకసారే షాక్ అయిపోతాడు. అంటే ఇన్నాళ్ళుగా చిన్ని వాళ్ళ అమ్మాయి తప్పు చేసిందని నేను పొరపడ్డాను, అంటే పక్కనే మా అమ్మని చంపేసిన వ్యక్తిని నా ముందే ఉంచుకొని ఇన్ని రోజులు చిన్నిని ద్వేషించానా అని ఇక అనుకుంటూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి ఏంటి నాన్న అసలు ఆ వీడియోలో ఏముంది అని నాగవల్లి ఆ ఫోన్ని తీసుకొని వీడియో చూసింది. ఒక్కసారి షాక్ అయిపోతుంది నాగవల్లి. అంటే బావనే ఇదంతా చేసి ఆ నింద కావేరిపై వేశాడా, ఇక కావేరి ఎక్కడ నిజం చెప్తుందని కావేరిని ఇక చంపేశాడా అని ఇక అంటూ ఉంటుంది. అవును, నిజంగానే నీ బావే ఇక మీ అక్కని చంపేశాడు, ఇదంతా నిజం, కావేరమ్మ ఏ తప్పు చేయలేదు, తన కూతురు కోసం నేను ఈరోజు ఈ సాక్ష్యాన్ని చూపించవలసి వచ్చింది అని ఇక అంటూ ఉంటుంది నయని అయితే. అప్పుడే నాగవల్లి ఇక దేవానైతే చెంప పలగొట్టి ఈ ఇసంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడం ఏంటి అని ఇక దేవానైతే మెడపట్టుకొని బయటికి గెంటేసింది. ఆ తర్వాత ఇక నాగవల్లియే దగ్గరుండి మ్యాడీని చిన్నినైతే హారతిచ్చి ఇంట్లోకైతే తీసుకువస్తుంది. ఈ విధంగానైతే నయని
నయని అయితే ఇక దేవ నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా మ్యాడీ నాగవల్లి ముందైతే బయట పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.